అందరికీ నమస్తే. ఈరోజు 'బ్రహ్మముడి' సీరియల్‌లో ఏం జరిగిందో తెలుసుకునే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇక సీరియల్‌లోకి వెళ్తే రాజు స్నానానికి వెళ్తాడు. రాజు స్నానానికి వెళ్ళగానే కావ్య ఏమో రాజ్‌కి బట్టలు తేటానికి తన రూమ్‌కి వెళ్తుంది. అక్కడ యామిని ఉంటుంది. యామినిని చూసిన కావ్య యామినిని భయపెడుతుంది. దొంగ, దొంగ, దొంగ అని. అంతలో యామిని టెన్షన్‌తో ఎవరా అని చెప్పి చూస్తే కావ్య. తర్వాత వాళ్ళిద్దరి మధ్య వార్ నడుస్తుంది. తరువాత కావ్య నువ్వు ఇప్పుడు వచ్చినా వెంటబడి వచ్చినా ఏం పీకేది లేదు అని చెప్పి రాజుకు బట్టలు తీసుకొని వెళ్తుంది. తర్వాత రాజు డ్రెస్ చేసుకున్న తర్వాత ఆఫీస్ యొక్క డిజైన్స్ అన్నీ అక్కడ పెడుతుంది కావ్య. అవి చూసి రాజు కన్‌ఫ్యూజన్‌లో పడతాడు. ఇవెక్కడో చూసానే అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. అంతలో ఇదంతా గమనించిన యామిని, అమ్మో! బావ ఇవన్నీ చూస్తే తనకి గతం గుర్తొచ్చేస్తుందేమో అని చెప్పి గబగబా వచ్చేసి తలుపు తీసి హాయ్ బావ అని చెప్పి అంటుంది. అందుకు రాజు ఆశ్చర్యంగా "నువ్వేంటిక్కడ" అని చెప్పి అనగానే, "నువ్వే కదా బావ అడ్రెస్ పెట్టి మరీ లొకేషన్ పంపించి నన్ను అర్జెంట్‌గా రా అని చెప్పి నాకు మెసేజ్ పెట్టావు" అని చెప్పి అంటుంది. దానికి రాజుకి ఏమీ అర్థం కాదు. కావ్య కూడా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది. తీరా చూస్తే యామిని అక్కడున్న ఆ సర్వర్ తోటి ఆ మెసేజ్ పెట్టిస్తుంది. అది తెలీదు కదా పాపం రాజుకి, కావ్యకి. తను అలా చీట్ చేసి ఆ విధంగా అక్కడికి వచ్చి చేరుకుంటుంది. "రా బావ నీతోనే ఉంటాను ఈ 2 రోజులు. మనిద్దరమే కలిసి ఎంజాయ్ చేద్దాం" అని చెప్పి తను తీసుకొని వెళ్ళిపోతుంది. దాని తర్వాత రాహుల్, రుద్రాణి వాళ్ళిద్దరు కూడా రిసార్ట్ దగ్గరికి వస్తారు. వచ్చి రాజుని చూస్తారు. ఆశ్చర్యపోయి వాళ్ళిద్దరూ ఏం చేస్తారు, ఇద్దరు లోపలికి ఎలౌ చేయట్లేదని చెప్పి బేరర్స్ రూపంలో వాళ్ళు కూడా రిసార్ట్‌లోకి ఎంటర్ అవుతారు. ఎంటర్ అయ్యి అసలు ఏం జరుగుతుంది, ఏందనేది గమనిస్తూ చూస్తూ ఉంటారు. రాజుని చూసి కూడా ఆశ్చర్యపోతారు. తరువాత ఏం జరుగుతుందనేది రేపటి ఎపిసోడ్‌లో చూద్దాము. చూసిన వాళ్ళంతా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.